హాయ్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అందరికీ చెప్పాను కదా, మేము మనాలి ట్రిప్ వచ్చామని చెప్పి. ఈరోజు డే 1. ఇప్పుడు మేము మనాలిలోని హిడింబా దేవి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. ఈ రోడ్ చూసారు కదా, చాలా రిస్కీగా ఉన్నాయి. హెవీ ట్రాఫిక్తో నిండిపోయి ఉన్నాయి రోడ్లన్నీ. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత రిస్క్ ఉన్నా మనం ఇక్కడ చూడడానికి వచ్చాము. చూసే వెళ్ళాలి, తప్పదు కదా మరి. పే చేసాం కదా డబ్బులు, పదండి చూసేద్దాం. మేము తీసుకున్న జీటీఏ ప్యాకేజ్ 4 days అంట, 3 nights, అంటే 3 రాత్రులు 4 పగలు, అంటే ఒక 4 days అనుకుందాం. 4 daysకి 32,000 తీసుకున్నారు ఇద్దరికి కలిపి. వాళ్ళు టిఫిన్ ప్రొవైడ్ చేస్తానన్నారు, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు. సో ఈరోజు మేము ల్యాండ్ అయ్యాం కదా, ఈరోజు వచ్చాం కాబట్టి మాకు పొద్దున్నే టిఫిన్ ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా. వాళ్ళు దానికోసం ఏం మాట్లాడలేదు. ఇంకా టిఫిన్ ఏమైనా అరేంజ్ చేస్తారనుకున్నాం కానీ టిఫిన్ అరేంజ్ చేయలేదు. సో ఫస్ట్ డే టిఫిన్ స్కిప్ చేశారు మాకు. పర్లేదులే, బయట తినేసాము. బయట తినేసి ఇంకా బయలుదేరాము. ఇక్కడ నుంచి హిడింబా దేవి టెంపుల్కి బయలుదేరాము. ఇది చూసారు కదా మొత్తం, ఈ రోడ్లన్నీ ఎలా ఉన్నాయో. ఏదో కొండ మధ్యలో సందు సందులు ఉంటాయి చూసారా, ఆ సందు సందుల్లో ఉన్నాయి రోడ్లు. క్యాబ్ డ్రైవర్లు మాత్రం వాళ్ళకి తెలిసిన రోడ్లు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నారు, కానీ మనం ఇలా వెళ్ళాలంటే కొంచెం కష్టమే. చూసారా ఎంత రిస్కీగా ఉన్నాయి రోడ్లు. అటువైపు నుంచి ఆవిడొచ్చినా ఇటువైపు నుంచి ఇటు వెళ్ళే స్పీడ్కి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. అటు ఫ్రీ జర్నీ కింద అనమాట. నాకు ఇక్కడ నచ్చినవి ఏమిటంటే, ఇక్కడ కాఫీ షాపులు, టిఫిన్ షాపులు, ఇవి సమ్ అదర్ షాప్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం వుడ్తో చేశారు. చాలా బాగున్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ ఇదంతా స్నో పడినప్పుడు వస్తే బాగుంటుందంట. మాకు యాక్చువల్గా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు, ఇలా స్నో ఉండదు, అది ఉండదు, ఇది ఉండదని. మాకేదో, ఐ మీన్, ఎవడి బిజినెస్ ఆడిది. వాడి బిజినెస్ రన్ అవ్వడానికి ఏదైనా చెప్తాడు, మనం వినాల్సిందే. మేము తెలియక వచ్చాము, దానివల్ల ఇక్కడ స్నో లేదు. సో అన్నీ మూసుకుని ఇంకా ట్రావెల్ స్టార్ట్ చేయడం మొదలెట్టాము. ఈ ఇల్లు చూసారా ఎంత బాగుందో. ఆ బ్యాక్ సైడ్ ట్రాఫిక్ అయితే మరీ ఘోరంగా ఉంది. మా వెనకాల ఒక 20-30 కార్లు ఉన్నాయి. ఓ విధంగా నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎంత ఈఎం రేంజ్లో సెక్యూరిటీ కింద తీసుకొచ్చారు మమ్మల్ని. కదరా స్వామి, ఆడు మైక్ మర్చిపోయాడు. ఇవి మనాలిలో సర్వసాధారణంగా కనిపించే జంతువులు. ఇవి మీరు చూసే ఉంటారు చాలా మంది వీడియోస్లో. ఇది యాక్చువల్గా దీని మీద ఎక్కి దిగి, ఐ మీన్ ఫోటో దిగడానికి 200 అంట. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో స్కిప్ చేయాల్సి వచ్చింది. ఓ విధంగా రూట్ అంతా ఇంచుమించు ఒక 10-15 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కరు రండి ఎక్కండి, రండి ఎక్కండి అని అడుగుతూనే ఉన్నారు. సో నేనైతే వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక పైకి వెళ్ళి వస్తానని చెప్పాను. ఎలా అయితేనో అందరినీ స్కిప్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వచ్చేసాము, ఎవరి దగ్గర స్కామ్ అవ్వకుండా. సో ఎండ కూడా కొంచెం కాస్తుంది, దానివల్ల కొంచెం ప్లస్ అయింది. లేకపోతే అక్కడ ఉన్న చలికి నిజంగా గడ్డ కట్టేసేటట్టే ఉంది చలి. ఇప్పుడున్న మేము ఉన్న ప్లేస్లో కూడా చలి ఇంచుమించు ఒక 5 ఉంది, అంటే 5 degrees ఉంది అంతే. మేము వెళ్ళింది మధ్యాహ్నం 2 గంటలకి. ఆ 2 గంటలకు కూడా అంత చలి ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. హౌసెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఏదో ఫారెన్ ఊర్లో ఉంటాయి కదా, ఐ మీన్ ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి కదా హౌసెస్, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంట్లో ఉంటాయి కదా, సేమ్ అలాగే కట్టారు. చాలా బాగా నచ్చినాయి నాకు. ఈ కాఫీ షాపులు కానీ, ఈ ఆర్ట్ షాపులు కానీ. ఇక్కడ చూసారా ఇవన్నీ ఆర్ట్స్, అంటే కొన్ని చేతులతో వేసినవి ఉన్నాయి, కొంచెం ప్రింట్ వేసినవి ఉన్నాయి. యాక్చువల్లీ 2 hours ఎంత పడుతుందంట ఒక ఫ్రేమ్ మీద ఫోటో వేయడానికి. చాలా బాగా చేశారు ఆర్ట్ అయితే, మాకు చాలా బాగా నచ్చింది. మేము కూడా తీసుకుందాము పైకి వెళ్ళి వచ్చిన తర్వాత అని అనుకున్నాము. ఓకే, తీసుకోవాలి మరి, ఏదో ఒకటి ఉండాలి కదా మనాలిలో గుర్తుగా. అందుకని తీసుకుందాం అనుకున్నాం. ఈ కప్పులు చూసారా అలా తెచ్చాడు, ఎవడన్నా వచ్చి కొడితే ఏమైపోతుందో కప్పు. చూసారా అవే మెట్లు పైకి వెళ్ళాల్సినవి. ఇక్కడ ఒక హైలైట్ సీన్ ఉంది. ఇది మహా అయితే 50 meters ఎంత ఉంటుంది జిప్ లైన్. ఈ జిప్ లైన్ ఎక్కడానికంట 200 అంట. ఇంకా జనాలు ఎంత పిచ్చోని చేస్తున్నారంటే ఏం చూసిన తర్వాత అర్థమైంది. అంటే మన హిందీ వాళ్ళు అంటే ఆటోమేటిక్గా స్కామ్ అనే వస్తుంది నా మైండ్లోకి. కాకపోతే వీళ్ళు ఇంకా ప్రూవ్ చేస్తూనే ఉంటారు. దాని విషయంలో డిసప్పాయింటే చేయరు అసలని. ఓకే, ఆడికి నచ్చితే ఎక్కుతాడు, నచ్చకపోతే ఎక్కడ, అది వేరే విషయం. చూసారా ఇక్కడ దాకా కూడా కార్లు వచ్చాయి, కానీ మమ్మల్ని డ్రైవర్ గారు అక్కడే దింపేశారు. అంటే మా మొక్కలు చూసిన తర్వాత ఆడికి అలా అనిపించుంటుంది, అందుకే అక్కడ వదిలేశాడు. ఒంటరి దొబ్బి నడుచుకుని వెళ్ళండి అన్నాడు. ఇక్కడ చూసారా విఆర్ సెట్, ఈ బాబోయ్ 3D ఎఫెక్ట్, 9D ఎఫెక్ట్ అంట. ఇంకా చాలా బాగుంది ఇక్కడ పిల్లల కోసం.
అంటే చాలా మంది పిల్లలు గోల చేస్తుంటారు కదా, వాళ్ళని ఇక్కడ పెట్టొచ్చు మాక్సిమం. కొంచెం తలపోటు తగ్గుతుంది అనుకుంటా. ఎట్టకేళ్ళకు పైకి వచ్చేసాము. చూసారా గాయ్స్, ఫైనల్లీ వి రీచ్డ్ మై డెస్టినేషన్. ఇదే హిడింబా దేవి టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి ఎంతో మంది వచ్చారు. చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు లోపల వెళ్ళడానికి. అన్ఫార్చునేట్లీ చాలా మందికి ఎంట్రీ దొరకదు అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న క్యూ అంత దారుణంగా ఉంది. ఇంచుమించు ఇక్కడ జనాలు ఉన్నారు, అక్కడ జనాలు ఉన్నారు, మొత్తం చుట్టూరు జనాలు ఉన్నారు. అంటే వాళ్ళు లైన్లో ఉన్న వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ మధ్య మధ్యలో యాడ్ చేరే వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక లైన్ నుంచి ఇంకొకళ్ళు ఫోటోలు గట్రా తీసుకుని వస్తారు కదా, సేమ్ అలాగే మొత్తం చాలా మంది జనాలు ఉన్నారు. ఇలా కొంతమంది ఏమో ఇల్లు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన వాళ్ళు. ఈవిడెవరు లైవ్ చేస్తుంది, పక్కకి వెళ్ళమ్మా. ఈయనెవరో. ఓకే పదండి చూద్దాం వెనకాల కూడా ఎలా ఉందో. ఓ మై గాడ్, చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ లైన్ చూసారు కదా లోపల, అక్కడ బయట 4 లైన్లు దాటిన తర్వాత ఈ లైన్లోకి వస్తారు. ఈ లైన్ నుంచి మళ్ళీ ఇంకొక లైన్కి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ 6-7 లైన్స్ దాటిన తర్వాత లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. అంటే అంత క్రౌడ్ ఉన్నారనమాట వెయిటింగ్ లిస్ట్లో. సో ఈ విధంగా మనం వెళ్ళాలంటే ఇంచుమించు ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తగ్గుతుంది, మనం కూడా పీస్ఫుల్గా వెళ్ళి దర్శనం చేసుకుని రావడానికి ఉంటుంది. సో పదండి పైకి వెళ్దాం, పైన ఎలా ఉందో చూసేద్దాం పదండి గాయస్. ఇక్కడ చూసారా ఈ డ్రెస్సెస్ ఇలా ట్రెడిషన్ అంట. సో ఈ డ్రెస్ ఈచ్ పర్సన్కి 100 రూపీస్, అంటే రెంటల్ టైప్ అనమాట. అవి మనకి వేస్తారు, డ్రెస్ వేసి ఆ లొకేషన్ దగ్గర ఫోటోలు దిగి రావడానికి పర్మిషన్ ఉంటుంది. సో ఆ డ్రెస్ వేసుకుని పైకి వెళ్ళి రావచ్చు. ఇంకో చూసారా ఇదే హిడింబాదేవి టెంపుల్. ఈడెవడో ఇక్కడ పనికి మనోడు కారు పెట్టాడు, టెంపుల్ దగ్గర కారు పెట్టారు పనికి మనోడు. సర్లే ఇంకెళ్ళేటి వాళ్ళు ఉంటారు, బ్రెయిన్లెస్ పిల్లర్స్, వాళ్ళ కోసం మనం ఏం చేయలేం. ఈ ర్యాబిట్ ఆవిడ మాత్రం మొత్తం అక్కడ ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు సాగొడుతూనే ఉంది ర్యాబిట్తో ఫోటో దిగమని. 200 ఎంత అడుగుతుంది ఫోటో జస్ట్ ఆ ర్యాబిట్ మన ఒళ్ళో పెట్టుకుని ఫోటో దిగడానికి 200 ఆవిడ పే చేయాలి. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో పెద్ద ఆవిడ కాబట్టి ఏం మాట్లాడకుండా వచ్చేసాను. బాయ్ అయినా లేదు, గర్ల్ అయినా లేదు, ప్రతి ఒక్కరు వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్ వేసుకుని మంచిగా ఫోటోలు తీసుకుంటూ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. మరి నేను ఎందుకు వేసుకోకూడదు? చూసారా గాయస్, విఆర్ ఐఆమ్ ట్రెడిషనల్ మనాలి. ఏదో అలా సరదాగా 2-3 సార్లు డ్రెస్సులు వేసుకుని డాన్స్ చేశాను. వెనకాల పువ్వులు కూడా నాకు నచ్చిన కలరా. చూసారా గాయస్, ఫైనలీ డ్రెస్ ఇచ్చేయడానికి వెళ్తున్నాము. కింద అమ్మాయిలు ఫోటోలు దిగుతున్నారు. అమ్మాయిలు అంటే తెలిసిందే కదా, దెబ్బకి వైరల్ అయిపోతాం, అందుకే దూరంగా వస్తాను. ఆవిడేమో పక్క నుంచి వెళ్ళి ఇచ్చేమన్నది. ఇచ్చేసి జాగ్రత్తగా మొత్తం ఒకసారి హిడింబాదేవి టెంపుల్ చుట్టూరు ఒక 2 రౌండ్లు వేసి ఒక మంచి ఫోటో షూట్లు చేసుకున్నాము. యాక్చువల్గా మా దగ్గర క్యామ్ లేదు, మా దరిద్రానికి అది కూడా లాస్ట్లో హ్యాండ్ ఇచ్చింది. దానివల్ల మా క్యామ్ దొరక్క మా ఫోన్తోనే వీడియోలు తీసుకున్నాము, ఫోటోలు తీసుకున్నాము. సో ఎలా అయితేనో మా కళ్ళతో చూసాము, అదే మాకు ఆనందం. ఇన్ని కిలోమీటర్లు దాటి వచ్చాను, దానికి నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఫైనలీ 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి కిందకి బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఈ క్యాప్స్ కానీ గ్లౌజెస్ కానీ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్తో తయారు చేస్తున్నారు. నిజంగా చాలా చక్కగా ఉన్నాయి. మేము కూడా 2-3 తీసుకున్నాము, ఎందుకంటే మాకు అవసరం ఉందని కాదు, వాళ్ళ హార్డ్ వర్క్ కూడా మనం గుర్తించాలి కాబట్టి ఒక 2 క్యాప్స్ తీసుకున్నాము ఇంట్లో వాళ్ళ కోసం. మాకు వద్దు కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ దొరుకుతున్నాయి. అంటే చాలా బాగా చేస్తున్నారు, అక్కడే మన కళ్ళ ముందే చేస్తున్నారు. ఐ మీన్ ఆ 2-3 చేశారని చెప్పి వాళ్ళన్నీ మనకి చేసిస్తారని కాదు, కొన్ని ఉంటాయి కదా, అది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా జనాలు, వీళ్ళు ఏదో సాంఫ్రాన్ ఏదో సంథింగ్ ఏదో పువ్వు అంటారు కదా, అది ప్రెగ్నెంట్ లేడీస్ తాగుతారు, అది అమ్ముతున్నారు. ఇక్కడనే కదా, ప్రతి మనాలిలో ప్రతి ప్లేస్లోనే అదే అమ్ముతున్నారు. ఏదో చిన్న బాక్స్ చూపించి ఏదో బ్లాక్ మార్కెట్లో గంజాయి అమ్ముతున్నట్టు అమ్ముతున్నాడు ఆడు. ఇగో చూసారా ఇవి మూలికలు, ఇక్కడ ఆయిల్లో గట్ట వేసుకుని తలకి గట్ట రాసుకుంటారు కదా, ఆ మూలికలు. పదండి కిందకి వెళ్దాం. మొత్తం ఇవన్నీ షాప్స్ కింద వరకు ఎండింగ్ వరకు ఇలాగే షాప్స్ ఉన్నాయి. కొన్ని బట్టలని, కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ అని,
ఇంకా వగేరా వగేరా ఫ్రూట్స్, తినుబండారాలు అన్నీ అమ్ముతున్నారు. అంటే పైకి వెళ్ళేటప్పుడు అలసిపోతారు కదా నడిచేటప్పుడు, చాలా పైకి ఉంటుంది. సో ఆ నడిచి నడిచి అలసిపోతారని చెప్పి మధ్యలో షాపులు పెట్టి అమ్ముతున్నారు. ఇక చూసారా ఇక్కడ మనకి ఆర్ట్ గ్యాలరీ, ఐ మీన్ చెక్కల మీద పేర్లు రాయడాలు, బొమ్మలు వేయడాలు ఇవి ఇక్కడ కూడా పెట్టారు షాపు. మనం కింద చూసాం కదా ఇందాక, సేమ్ అదే షాపు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ప్రతిదీ ఉన్నాయి, చెక్కలు, బైకులు. ఓకే, పదండి ఫైనలీ కిందకు వచ్చేసాము. ఎలా అయితేనో దర్శనం చేసుకోలేకపోయాము, అక్కడ ఉన్న క్రౌడ్కి మాకున్న టైంకి అస్సలు సెట్ కాలేదు. యాక్చువల్గా మేము ఏదేదో అనుకుని వెళ్ళాం కానీ జీటీఏ టూ మచ్గా డిసప్పాయింట్ చేసింది. మాకు అంతగా, మాకనే కాదు, మేము బస్ ఎక్కి వెళ్తున్నప్పుడు మాకు ఇంకొక జీటీఏ ఫ్యామిలీ తగిలింది. ఐ మీన్ జీటీఏ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు మాకు ఇద్దరు ముగ్గురు తగిలారు. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, అంటే వీళ్ళు ఇచ్చే టైంకి ట్రావెల్ డెస్టినేషన్ డిస్టెన్స్కి అస్సలు సింకే ఉండదు అసలు. ఇప్పుడు హిడింబాదేవి టెంపుల్ పైకి వెళ్ళి కిందకి రావడానికి ఆల్మోస్ట్ అక్కడ దర్శనం చేసుకుని రావడానికి 3 hours పడుతుంది. కానీ వీళ్ళు ఇచ్చే టైంకి 3 hours మేము ట్రావెల్ చేసే డెస్టినేషన్ టైంకి అసలు సంబంధం లేదు. టోటల్ ఫ్రాడ్ అనే చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే ఇది పెద్ద ఫ్రాడ్ అనే చెప్పాలి. చెప్దాం వీళ్ళ కోసం ఇంకొక వీడియో చేద్దాం. ఇక్కడ చూద్దాం రండి, రకరకాల భోజనాలు, రకరకాల కాఫీలు, రకరకాల ఫుడ్లు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు చూసారు ఇందాక కార్ వేసుకొచ్చారన్నాను కదా, మమ్మల్ని అయితే ఆ చివరే దింపేశారు. వీళ్ళు మాత్రం ఇక్కడ దాకా వచ్చారు. ఇక అన్నీ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ తక్కువ రేటుగా దొరుకుతాయి అనుకున్నాను. మాకంటే, ఐ మీన్ మా కాకినాడ కంటే ఇక్కడ కొంచెం తక్కువ. మేము కూడా ఇక్కడికి వచ్చి ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక ఫోటో చేపించుకున్నాము. ఆయన ఆర్ట్కి మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇంకా మా సామాన్ని చేయించాడు, నేను ఇవ్వలేదు. మా సామాన్య పాపం డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చాం కదా గుర్తుగా ఉండాలని చెప్పి చేయించాడు. మా సామాన్ అయితే మామూలుగా ఇవ్వడు, ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చాడంటే అది మైండ్ బ్లోయింగ్ అనుకోవాలి. ఎలా అయితేనే మా సామాన్ కాలు పట్టేసి నేను నడిచి అంతేనా, రాజశేఖర్ గారు గోటీల్ ఫ్యాక్టరీలో ఓనర్ గారు అయినా. సో ఆయన ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చాడంటే కొంచెం ప్లాస్ట్గానే ఇస్తాడు, మామూలుగా ఉండదు. పొద్దునుంచి ఏం తినలేదు, పొద్దున్న ఏమో టిఫిన్ పెట్టలేదు. సర్లే అని చెప్పి ఆయన తినాలి, ఎంత దూరం నడిచామని చెప్పి ఇక్కడ హక్కా నూడిల్స్ ఆర్డర్ పెట్టాను. కొంచెం అటు ఇటుగా ఉంది, పర్లేదు. కానీ మేమున్న పరిస్థితికి, మేమున్న ఆకలికి ఏదైనా పర్వాలేదు అనిపించింది. అందుకే అన్నీ మూసుకొని జాగ్రత్తగా కడుపులోకి తోసేసాము. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే లొకేషన్ బయలుదేరాలి. ఆ టైం ఎంత అవుతుందో, మళ్ళీ తిరిగి రావడానికి ఎంత టైం అవుతుందో తెలియదు. సో తొందరగా ఫాస్ట్గా తినేసి బయలుదేరిపోయాము. నేను ఫస్ట్ టైం ఇది వీడియో చేయడం, ట్రావెల్ వీడియో. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.